ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము దేవుణ్ణి ఆరాధించుకుని నిమిత్తమై యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను ఈ సమయమందు ఆరాధనకు ధ్యానం చేసుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు ఈ భూమి మీదికి వచ్చిన కారణమును గురించి యెషయా ప్రవక్త 3000 సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఏమి చేస్తాడో ప్రకటించిన ఈ యొక్క గ్రంథం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోని ఈ వచనాలు. ఏమని ఉన్నది చూడండి. ప్రభువు వచ్చి ఏం చేస్తాడు అని మనం చూస్తే, దీనులకు సువర్తమానము ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఈ భూమి మీద దీనులైన వారి ఎడల కృప చూపటానికి, దీనులైన వారికి సువర్తమానము ప్రకటించడానికి వచ్చాడు. ఏంటా సువర్తమానము అంటే, నరులారా మీ పాపమును బట్టి మీరు చస్తే నరకానికి వెళ్తారు, ఇదిగో నా వైపు తిరగండి, నేను దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడను, నా రక్తంలో మీకు పాపక్షమాపణ, నా నామంలో మీ నామం మీకు రక్షణ, నేనే సత్యాన్ని, జీవాన్ని, పరలోకానికి మార్గాన్ని నేనే అని స్వర్తమానము ప్రకటించడానికి లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు చూడండి. చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి. చెర అంటే ఏంటిది? దొంగకి పోలీస్ స్టేషన్లో వేస్తారు. పాపాత్ముడు పాపం అనే చెరలో బంధింపబడి ఉంటాడు. ఒక త్రాగుబోతు త్రాగుడు వ్యసనంలో బందీ అయి ఉంటాడు. ఒక వ్యసనక్రాంతుడు వ్యసనము అనే దానిలో బందీ అయి ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పాపము చేసిన ప్రతి ఒక్కరూ పాపానికి దాసోహమై పాపము అనే చెరలో బందీలైన వారికి విడుదలను ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. ఇంకా చూడండి, బంధింపబడిన వారికి విముక్తిని, విడుదలను, ఆ యొక్క చెరలో ఉన్న వారిని స్వయంగా అట్టి సంఖ్యల చేత బందీలైన సమస్త జనములను విడిపించి వారికి విడుదలను ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. దుఃఖాక్రాంతులందరినీ. భూమి మీద దుఃఖం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? దుఃఖాక్రాంతులైన అందరినీ తన యొద్దకు వచ్చిన ఎడల ఆయన ఏం చేస్తాడంట చూడండి. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి ఆయన వచ్చాడు. ఇవాళ ఒక భర్త చనిపోతే భార్యని తల్లి అయినా బిడ్డ అయినా లోకంలో ఉన్న ఎవరైనా ఓదార్చితే ఓదార్పు నొందలేని స్థితిలో ఉంది. కానీ దేవుడు ఓదార్చితే తప్ప మేము ఓదార్పు పొందలేము. అలాంటి స్థితిగతుల మధ్యన లోకంలో ఉన్న సకల మానవాళిని ఓదార్చుటకు
ఆయన ఆదరణకర్తగా భూమి మీదికి వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే చూడండి, బూడిదకు ప్రతిగా ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడంటే పూదండను ఇవ్వటానికి వచ్చాడు. అంతా అయిపోయింది, ఇక నా బ్రతుకులో ఇక నేను ఏమీ చేయలేను అని నిరాశ నిస్పృహల చేత, రోగం చేత కానీ పాపం చేత కానీ ఆ తర్వాత ప్రతి విధమైన నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిన వారు సహితం ఆయన చెంతకొచ్చినప్పుడు అక్కడి నుంచే వారి బ్రతికిని చిగురింపచేసిన దేవుడిగా ఉన్నాడు. చిగురింపచేసిన దేవుడిగా, చిగురించి సరళ వృక్షం ఎదిగినట్లుగా ఎదిగిన వారినిగా చేశాడు. వారి బ్రతుకులు బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చిన దేవుడిగా ఘనతను, ఐశ్వర్యమును, పేరును, ఖ్యాతిని, తర్వాత వారి బ్రతుకుల్లో దేవుని యొక్క ప్రభావమును పరుచుకునే విధమైన పాత్రలుగా చేసి నిలవబెట్టిన దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. భారాభరితంగా ఉంటుంది కొన్ని హృదయాలు, బరువుతో, ఆత్మ నెమ్మది లేక కలతతో, కన్నీళ్లతో, తోచని స్థితుల మధ్యన ఉన్న వ్యక్తుల యొక్క బ్రతుకుల్లో స్తుతిని ఇవ్వటానికి వచ్చాడంట. దాని నుంచి విడుదల ఇస్తేనే కదా ఆ హృదయం ఉల్లసించేది, ఆ ఆత్మ ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించేది. అంటే ఆయన ఏం చేశాడు? భారాభరితమైన ఆత్మ కలిగిన వ్యక్తులను వారి నోట స్తుతి వస్త్రం, స్తుతి కీర్తనలు పాడే విధమైన పరిస్థితిలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. ఎందరి బ్రతుకులను అలాగూ చేసిన వాడిగా ఉన్నాడంటే లేడా? గతంలో వారి బ్రతుకులు అలాగున్నప్పుడు ప్రస్తుతంలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు ఉత్సాహ సంతోషములతో, గాన ప్రతిగానాలతో గనుడైన ఆ దేవుణ్ణి స్తుతి చేయుచున్న వారు లోకంలో కోట్ల కొలది సమాజంగా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇవి అన్నీయు ఆ జనులకి ఇవ్వటానికే ఈ లోకంలోనికి తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు. నన్ను విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు, నన్ను విశ్వసించిన వాడు వాని పాపము నుండి వాడు విడుదల పొందుకుంటాడు. నా చెంతకొచ్చి పశ్చాత్తాపడిన వాడికి పాప క్షమాపణ కలిగి ఆ యొక్క రక్షణ వస్త్రమును ప్రసాదింపచేసి పరలోకానికి వారసుడిగా భూమి మీద తన బిడ్డగా బ్రతికే వరాన్ని ఇవ్వటానికే లోకరక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదికి వస్తాడు అని యెషయా ప్రవచించాడు. అది 2000 సంవత్సరాల క్రితం మనకి కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఏమని యేసు అని పేరు పెట్టుదురు, అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆయన దేవుడు మనకు తోడుగా ఉండును అని అప్పుడు నెరవేరింది. ఇప్పుడు మనం వాటిని అనుభవిస్తూ ఆయన రక్షణ పొందుకుంటూ ఆయన సన్నిధిని శిరస్సు వంచి ఆయన్ని సేవించి ఆయన్ని స్తుతించి ఆయన్ని గణపరిచి ఆయన్ని గొప్ప చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి మనం ఏమిచ్చినా రుణస్థులం కనుక మనకిచ్చిన రక్షణకై, మనకిచ్చిన ఉల్లాసానికై, మనకిచ్చిన ఆ బూడిదకు ప్రతిగా పూదండకై ఆయన ఇచ్చిన ఆ యొక్క హితవత్సర ఆ సువర్తమానమును మనకు అందించిన విధమును బట్టి, మన బ్రతుకులు వెలిగిన విధమును బట్టి మన దేవుడైన ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రికి మహిమను, ఘనతను, ప్రభావములను ఆరోపిద్దాం. దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.